Hi all, welcome to our channel Pen Enchanter. My Love Episode 8. దేవాన్ శివానీని వదిలేయగానే ఆమె కూడా వెనక్కి తిరిగి చూడకుండా వేదికను తన గదిలోకి తీసుకెళ్ళింది. ఇంతలో సునీత కూడా వచ్చింది. చేతుల్లోనూ కూరగాయలతో నిండిన సంచులు ఉన్నాయి. శివాని సునీతకు ఒక లిస్ట్ ఇచ్చి వస్తువులన్నిటినీ తీసుకురమ్మని చెప్పింది. అందులో చాలా వస్తువులు వేదిక కోసం శివాని పాప టేస్ట్కి తగ్గట్టు మార్చడానికి ఆర్డర్ చేసింది. ఓ గంట తరువాత శివాని వేదిక బయటకు వచ్చారు. ఆ సమయంలో దేవాన్ష్ హాల్లో కూర్చొని మ్యాగజైన్ చదువుతున్నాడు. అతని కళ్ళు పైనుండి దిగుతున్న శివాని మీద మాత్రమే ఉన్నాయి. శివాని అతన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. దేవాన్ష్ కూడా ఆమె ముఖాన్ని చూడకుండా మ్యాగజైన్ని అడ్డుగా పెట్టుకున్నాడు. రాత్రి భోజనానికి ముందు ఎవరో డోర్ బెల్ మోగించారు. సునీత వెళ్ళి తలుపు తెరిచి తన ముందు నిలబడి ఉన్న వ్యక్తిని చూసి సునీత ముఖం మాడిపోయింది. మేఘన అక్కడ నిలబడి ఉంది. సునీత ఆమెను గుమ్మంలోని నిలబెట్టి, ఈ సమయంలో మీరిక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది. నేను వేదికను కలవడానికి వచ్చాను. దీనికోసం నేను ఎవరి నుండి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను అని మాట్లాడుతూ సునీతను పక్కకు నెట్టి ఇంట్లోకి ప్రవేశించింది. ఆమెతో పాటు ఆమె ప్రియుడు అక్షయ్ కూడా ఆమెను అనుసరించాడు. మేఘన వృత్తిరీత్యా మోడల్. 5 అడుగుల 9 అంగుళాలు పొడవు ఉన్న మేఘన చూడటానికి చాలా అందంగా సొగసుగా ఉంది. కానీ ఆమె ఆలోచనలు ఆమె కనిపించినంత అయితే ఉండదు. ఆమె హై హీల్స్లో చాలా అందంగా కనిపించింది. ఆమె లోపలికి వస్తూనే ఆమె కళ్ళు వేదిక కోసం వెతుకుతున్నాయి. ఆమె కళ్ళు వేదిక మీద పడగానే అటువైపుగా నడిచి వేదికను ఎత్తుకుంది. మై ప్రిన్సెస్, ఎలా ఉన్నావు? నీకు నీ తల్లిదండ్రులు లేకపోయినా నువ్వేం బాధపడుకు. మీ అత్త త్వరలో అక్షయ్ మామయ్యను పెళ్లి చేసుకోబోతోంది. అప్పుడు నేను నీ కస్టడీని తీసుకుంటాను. అప్పుడు నా యువరాణి ఈ అత్తతో ఉంటుంది అని ఎంతో తీయగా చెప్పింది. అంతవరకు నిశ్శబ్దంగా కూర్చున్న దేవాన్ష్ అది విని ఉలిక్కిపడ్డాడు. అతను వెంటనే వేదికను ఆమె దగ్గర నుండి తీసుకొని శివాని చేతుల్లోకి ఇస్తూ, ఇదంతా నీ కలలో మాత్రమే జరుగుతుందని మేఘనకి చెప్పాడు. ఎందుకంటే నేను వేదికను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోనివ్వను. దానికి నేను ముందుగా పెళ్లి చేసుకోవాలి కదా, అప్పుడు చూద్దాం. అయినా మీరెన్ని చేసినా వేదికను నా నుండి దూరం చేయలేరు. మాట్లాడుతూనే దేవాన్ష్ వేదిక తలపై నిమిరాడు. అప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్న వేదిక మేఘన నెగిటివ్ ఎనర్జీకి చాలా భయపడింది. మేఘన, ఈ బిహేవియర్ ఉన్న నిన్ను ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది? ఎలాగూ నువ్వు నిన్ను పెళ్లాడిన అమ్మాయి జీవితాన్ని పాడు చేస్తావు. మాట్లాడుతున్నప్పుడే మేఘన శివాని వైపు చూసి, కొంపదీసి నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదా అని దేవాన్ష్ని ఎగతాళి చేస్తూ అంది. నా గురించి నువ్వంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని అన్నాడు దేవాన్ష్ కోపంగా. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. అండ్ వేదిక నా ఫ్రెండ్, అనగా నా చెల్లి నుండి వచ్చిన మిగిలిన బంధాన్ని నా నుండి లాక్కొనివ్వను అని సీరియస్గా అన్నాడు. అప్పుడు మధ్యలో అక్షయ్ వచ్చి, రా మేఘన, ఏది ఏమైనా మరో 3 రోజుల్లో మన పెళ్లి జరుగుతుంది. అలాంటప్పుడు వేదికను మనతో పాటు తీసుకెళ్ళనివ్వకుండా ఎవరూ ఆపలేరు అని మాట్లాడుతూనే మేఘన చెయ్యి పట్టుకొని తనతో తీసుకెళ్లాడు. వెళ్ళేటప్పుడు మేఘన ఒక చేత్తో వేదిక తలను నిమిరింది. వేదిక శివాని చేతులు గట్టిగా పట్టుకుంది. వేదికకి ఆమెంటే ఇష్టం లేదని, భయం మాత్రమే ఉందని శివాని గ్రహించింది. మేఘన వెళ్ళిపోయాక దేవాన్ష్ వేదికను శివాని ఒడిలో నుండి తీసుకొని కౌగిలించుకున్నాడు. బంగారం, నువ్వేం భయపడకు. నీ మామయ్య నిన్ను నా నుండి దూరం వెళ్ళనివ్వడు. నువ్వు నాతోనే ఉంటావు అని మాట్లాడుతూనే దేవాన్ష్ వేదిక టెన్షన్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు దేవాన్ష్ డిన్నర్ చేయలేదు. అతని మనసేం బాగాలేదు. అతని ఆకలి కూడా చచ్చిపోయింది. వేదికకు ఫుడ్ తినిపించమని శివానికి చెప్పి దేవాన్ష్ తన గదిలోకి వెళ్ళాడు. ఇదంతా చూసి శివాని మూడ్ కూడా చాలా చెడిపోయింది. ఏం జరిగినా వేదిక ముఖంలో ఆ డల్నెస్ని చూడలేకపోతుంది ఆమె. వేదికకు భోజనం పెట్టాలని వేదికను దగ్గరకు తీసుకుంది. అయితే ఈరోజు వేదిక భోజనం చేయలేదు. అది కష్టం మీద శివాని ఫోర్స్ చేయడం వల్ల కొంచెం తింది. శివాని వేదికకి ఎలాగోలా తినిపించి తన భుజం మీద వేసుకొని పాప తలని అడ్జస్ట్ చేసుకొని జో కొట్టి నిద్రపోయేలా చేయడానికి చూస్తుంది. ఆమె దేవాన్ష్ గది బయట వేదికను భుజం మీద వేసుకొని నడుస్తూ వేదిక కోసం లాలిపాట పాడుతూ ఉంది. ఇక్కడ దేవాన్ష్కు నిద్ర కరువైంది. అతని మనసులో మరో 3 రోజుల్లో మేఘన పెళ్లి చేసుకోబోతోందని, ఆమెకు కుటుంబం ఉన్నందున కోర్టులో ఆమెకు ప్రాధాన్యత వస్తే ఆమె వేదికను కస్టడీలోకి తీసుకోవడంలో కూడా విజయం సాధిస్తుంది అని పలు రకాలుగా ఆలోచిస్తున్న దేవాన్ష్కి మనశ్శాంతి లేక లేచి గదిలోంచి బయటకు వచ్చాడు. గది తలుపు తీయగానే ఎదురుగా వేదికను నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తున్న శివానీని చూశాడు. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. కానీ ఆమె వేదిక కోసం లాలిపాటను పాడుతూనే ఉంది.
దేవాంశ్ కళ్ళు శివాని మీదే ఆగిపోయాయి. శివాని వేదికను ఎంతోగానో ప్రేమించడం ప్రారంభించింది. ఇప్పుడు వేదిక కూడా శివాని లేకుండా ఉండలేకపోతోంది. సునీత వాటర్ బాటిల్ తీసుకొని దేవాంశ్ గదికి వస్తుండగా ఆమె దేవాంశ్ శివాని వైపు చూడటం చూసింది. బహుశా దేవాంశ్ శివానిని ఇష్టపడటం మొదలు పెట్టాడేమో అనుకున్నారావిడ. శివానిని ఒక్కసారి చూస్తే ఎవరైనా ఆమెను ఇష్టపడటం ప్రారంభిస్తారు. వేదికకి కూడా శివాని అంటే చాలా ఇష్టం. సునీత వేదిక గది తలుపు దగ్గరికి రాగానే దేవాంశ్ పరధ్యానంలో నుండి బయటకు వచ్చి గదిలోకి వెళ్ళాడు. సునీత వాటర్ బాటిల్ని టేబుల్పై ఉంచి, దేవాంశ్ బాబు, నేను మీకు ఒక విషయం చెప్పాలి అని అంది. సునీత గారు మీరు ఏదైనా చెప్పాలంటే నా అనుమతిని ఎప్పటి నుంచి తీసుకోవడం మొదలు పెట్టారు? చెప్పండి అని దేవాంశ్ సునీతతో అన్నాడు. అతనితో ఓపెన్గా మాట్లాడగలిగే ఏకైక వ్యక్తి ఆమె. బాబు, నువ్వు బయట అమ్మాయి ఎవరినైనా పెళ్లి చేసుకోవాలని నువ్వు నన్ను అడిగావు కదా. శివాని కంటే మంచి అమ్మాయి నీకు దొరకదని నా అభిప్రాయం. వేదిక కూడా ఆమెకు చాలా అలవాటు పడిపోయింది. ఇంకా చాలా స్నేహంగా కూడా ఉంటుంది. శివాని వేదికకు తల్లి ప్రేమను అందిస్తుంది. నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల శివాని, వేదిక ఇద్దరు ఒకరికొకరు దగ్గరవుతారు. సునీత శ్వాస బిగబట్టి తను చెప్పాలి అనుకున్నదంతా చెప్పింది. అన్నాడు దేవాంశ్. బహుశా మీరు చెప్పేది నిజమే, కానీ ఆమె జీవితంలో మరొకరు ఉన్నారో లేదో మనకు తెలియదు. ఇవన్నీ ఆమెపై బలవంతంగా రుద్దడం నాకు ఇష్టం లేదు. నాకు పెళ్లి అనేది కేవలం ఒక అవసరం మాత్రమే. అది కూడా వేదిక బాధ్యత నా మీద లేకుంటే నేను ఇవన్నీ ఆలోచించేవాణ్ణి కాదు అని చెప్తూనే దేవాంశ్ సునీతకి తాను శివానిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పకనే చెప్పాడు. సునీత, నేను శివాని మనసులో ఏముందో తెలుసుకోవడానికి ట్రై చేయనా బాబు అని అడిగింది. వద్దు, దీని గురించి నేనే ఆమెతో మాట్లాడతాను అని అన్నాడు దేవాంశ్. సరే బాబు అని చెప్పి సునీత దేవాంశ్ గదిలోంచి బయటకు వచ్చింది. శివాని వేదికను నిద్రపుచ్చి పాపని తన బెడ్రూమ్లో పడుకోబెట్టి తన గదికి వచ్చింది. ఆమె బట్టలు మార్చుకోబోతుంటే డోర్ నాక్ చేసిన సౌండ్ వచ్చింది. ఎవరు అని శివాని అనగానే నేను దేవాంశ్ అని చెప్పాడు అతను. డోర్ ఓపెన్ చేసి లోపలికి రండి అని చెప్పింది శివాని. దేవాంశ్ గదిలోకి వచ్చాడు. శివాని అల్మారాలోంచి తన బట్టలు తీసుకుంటుంది. నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని అన్నాడు దేవాంశ్. చెప్పండి అని అంది శివాని. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని సూటిగా అడిగాడు దేవాంశ్. ఏమంటున్నావు నువ్వు? పెళ్ళి, అది కూడా నిన్ను పెళ్లి చేసుకుని నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటాను అని నా ముఖం మీద ఏమైనా రాసి ఉందా అని కొంచెం వెటకారంగా అంది శివాని. నీ జీవితాన్ని నేనేం పాడు చేశాను అని ఆశ్చర్యంగా అడిగాడు దేవాంశ్. నువ్వు నన్ను ఇక్కడ బంధించావు, ఇంతకంటే ఘోరం ఏముంటుంది? ఇంకా మీరు ఇచ్చిన ఈ మార్క్స్ చూడండి అని చేతులు చూపిస్తూ మీకు ఇంకా ఏమైనా ప్రూఫ్స్ కావాలా అని అడిగింది. దేవాంశ్కి కోపం వచ్చింది. ఇప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టడానికి మీరు ఏం తప్పు చేశారు? మీరు తప్పు చేస్తేనే కదా అని అంటూ వెంటనే దేవాంశ్ తనను తాను శాంతింపజేసుకొని, ఈ టైంలో నీకు ఆమె సహాయం కావాలి, సో కూల్గా ఉండు అని సైలెంట్ అయ్యి ఊపిరి పీల్చుకున్నాడు. ఐఎమ్ సారీ అని చెప్పాడు దేవాంశ్. మీ క్షమాపణ కూడా మీరు విసిరి కొట్టినట్లు కనిపిస్తుంది. ఇక మీ వివాహ ప్రతిపాదన గురించి ఏమి చెప్పాలి? మీరు నన్ను అడగడం లేదు, ఆదేశించినట్లు అనిపిస్తుంది. ఈ మేఘన మాటలు సీరియస్గా తీసుకున్నారా అని శివాని దేవాంశ్ని అడిగింది. ఇక దేవాంశ్ తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. వేదిక లేకపోతే నాకు నిన్ను పెళ్లి చేసుకున్న ఆలోచన వచ్చేది కాదు. మేఘన నా నుండి వేదికను లాక్కోకుండా ఉండాలంటే నాకు నీ సహాయం కావాలి. నేను లేకుండా వేదిక ఉండలేదు అని అన్నాడు దేవాంశ్. మేఘనను చూసి వేదిక భయపడటం శివాని కూడా గమనించింది కాబట్టి ఆమె అతనితో వాదించలేకపోయింది. నేను ఆలోచించడానికి కొంచెం సమయం కావాలి అని దేవాంశ్ని అడిగింది శివాని. నాకు ఎక్కువ సమయం లేదు. నేను మేఘన కంటే ముందుగా పెళ్లి చేసుకోవాలి, లేకుంటే ఆమె వేదికను నా నుండి దూరం చేస్తుంది. ఈ పెళ్లి కాగితాలపై మాత్రమే ఉంటుంది. నిజానికి మీరు స్వేచ్ఛగా ఉంటారు. నాకు వేదిక మాత్రమే కావాలి. దీనికి కూడా నేను డబ్బులు ఇస్తాను అని శివానితో అన్నాడు దేవాంశ్. నేను డబ్బు కోసం పనిచేయడం లేదని కోపంగా అని, నేను వేదిక మీద ప్రేమతో ఉన్నాను. మీరు నన్ను బలవంతంగా అడ్డుకోకుండా నేను అదే రోజు ఇంటి నుంచి వెళ్ళిపోయేదానిని. కనీసం నాకు 24 గంటల సమయం ఇవ్వండి అని అడిగింది. దేవాంశ్ సరే అని శివాని గది నుండి బయటకు వచ్చాడు. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.